ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి 100% జరిగేది ఇదే. మీ జీవితంలో జరగబోయే 3 అతిపెద్ద మార్పులు జూలై నెల పూర్తి అయ్యేలోపు మీ దరిద్రం వదిలిపోయే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈరోజు చెప్పబోయేటటువంటి వివరాలు మీ హృదయాన్ని తాకే విధంగా ఉంటాయి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు మీ జీవిత ద్వారం తెరబోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా మీ పరిస్థితులు మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూలై నెల పూర్తి అయ్యేలోపు 3 ప్రధాన రంగాల్లో విశేషమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి జ్యోతిష్య విశ్వాసాల్లో నమ్మదగినటువంటి వాస్తవాలు. అయితే హెచ్చరిక కూడా ఉంది. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం అయితే ఈ సమయంలో కనబడుతోంది. అందుకే మీ యొక్క ప్రణాళికలను అందరికీ చెప్పకండి. నిశ్శబ్దంగా పని చేయండి. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రపంచం చూసుకుంటుంది. ఈ కాలం మీరు చేయాల్సిన 3 పనులు ఏమిటి అంటే, ప్రతి ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి. బుధవారం రోజున పచ్చని వస్త్రం ధరించడం లేదా పచ్చని పప్పులను దానం చేయండి. మీ మాటలో కోపం తగ్గించి ఓపిక పెంచుకోండి. కన్యా రాశి వారికి జూలై నెల ఒక మలుపు. ఇన్నాళ్ళు ఎదురు చూసిన ఫలితాలు ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం రావడానికి ఇది చాలా సరైన సమయం అయితే దగ్గర పడిందని చెప్పడంలో సందేహం లేదు. దరిద్రం, నిరాశ, అవమానాలు క్రమంగా దూరం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారి యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ నెలలో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం అయితే ఇదే. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే జూలై ముగిసే లోపు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూసే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తోంది. కన్యా రాశి వారికి జూలై నెల ఒక మలుపు. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు కనిపించడం ప్రారంభం అవుతుంది. మీరు ఈ కాలంలో చేయాల్సిన 3 పనులు ఏమిటంటే, ప్రతి ఉదయం శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించండి. బుధవారం రోజున పచ్చని వస్త్రం ధరించడం లేదా పచ్చని పప్పులను దానం చేయండి. మీ మాటలో కోపం తగ్గించి ఓపిక పెంచుకోండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ రాశి వారు సాధారణంగా కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. కానీ చేసిన పనికి సరైన గుర్తింపు రావడం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి మారబోతోంది. ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడి లాభాలు రావచ్చు. చదువుతున్న వారికి మంచి ఫలితాలు కూడా రావచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి కన్యా రాశి వారికి ఈ సమయం శుభకాలంగా చెప్పబడి ఉంది. ఇటీవల మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి ఉండవచ్చు. మీరు చెప్పినది ఎవరో అర్థం చేసుకోకపోవడం లేదని అనిపించి ఉండవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి, పిల్లలు లేదా దగ్గర బంధువులతో దూరం కూడా పెరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీరు చెప్పే మాట విలువ పెరుగుతుంది. మీ నిజాయితీని గుర్తించే సమయం అయితే వచ్చేస్తుంది. మీ మాట అనుమానం పెట్టిన వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ కన్యా రాశి జాతకులకు 100% అయితే ఇదే జరగబోతోందండి. ఈ రోజున చెప్పబోయే విషయాలైతే జ్యోతిష ఫలితాలైతే అసలు కానే కావు. మీ జీవితంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. జూలై నెల ముగిసేలోపు కన్యా రాశి వారి జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోయి ఉండవచ్చు. సంపాదించినదంతా కూడా ఖర్చు అయిపోయి కూడా ఉండవచ్చు. అప్పులు, కుటుంబ బాధ్యతలు, అనుకోని ఖర్చులు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలాగా చేసి ఉండవచ్చు. కానీ జూలై నెల చివరి వారంలో ఆర్థికంగా ప్రవాహం మారే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మరికొంతమందికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉండేవారికి అదనపు బాధ్యతలతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ కాలంలో వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా తీసుకోకండి. చాలామంది కన్యా రాశి వారు చిన్న అవకాశాన్ని వదిలేసిన తర్వాత బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి జూలై 10 నుండి జూలై 28 వరకు కూడా వచ్చే ప్రతి అవకాశం కూడా మీద మీరు దృష్టి పెట్టండి. కుటుంబం మరియు సంబంధాల్లో శాంతి కనిపిస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి సాధారణంగా కనిపించే కొన్ని ముఖ్యమైన గుణగణాలు ఇవి. ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం జనన జాతకంలోని ఇతర గ్రహస్థితులపైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క తెలివితేటలు. ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి క్రమశిక్షణ చాలా అధికంగా ఉంటుంది. సమయపాలన, పరిశుభ్రత, క్రమబద్ధమైన జీవన శైలి వీరికి చాలా ఇష్టం. బాధ్యతాయుత స్వభావము. అప్పగించిన పనిని పూర్తి నిబద్ధతతో చేస్తారు. విశ్లేషణాత్మక దృష్టి
చిన్న చిన్న విషయాలను కూడా గమనించి సరైన పరిష్కారాన్ని వెతుక్కుంటారు. కష్టపడే మనస్తత్వము, అదృష్టం కంటే శ్రమను ఎక్కువగా వీరు నమ్ముతారు. సహాయక స్వభావము, అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. పొదుపు అలవాటు, డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. నిజాయితీ, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం వీరికి అసలు ఇష్టం ఉండదు. నేర్చుకోవాలన్న ఆసక్తి వీరిలో చాలా అధికంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం చాలా ఇష్టం వీరి యొక్క బలహీనతలు. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం, పరిపూర్ణత కోసం ప్రయత్నాలు చేయడం వలన ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. తమ భావాలను బయటకు చెప్పడంలో కొన్నిసార్లు సంకోచించడం, ఇతరుల తప్పులను త్వరగా గుర్తించడం వలన అపార్థాలు రావడం జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క ప్రేమ, కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల ఎంతో బాధ్యతగా కూడా ఉంటారు. నమ్మకం ఏర్పడిన తర్వాత జీవితాంతం బంధాన్ని కాపాడేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే అకౌంటింగ్, బ్యాంకింగ్, ఐటీ, వైద్య రంగం, బోధన, పరిశోధన, పరిపాలన వంటి రంగాల్లో వీరు ప్రతిభను చూపగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఉద్యోగాలలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. సంపాదించిన ధనాన్ని కూడా తెలివిగా నిర్వహిస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించి ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. కన్యా రాశి వారు అసలు స్వార్థపరులైతే కాదు. సహాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. ఓర్పు ఎక్కువగా ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తారు. ఆత్మవిశ్వాసం కూడా వీరిలో ఉంటుంది. తమ యొక్క సామర్థ్యంపై నమ్మకం ఉంటుంది. కానీ గొప్పలు చెప్పుకోవడం అనేది వీరికి అసలు ఇష్టం ఉండదు. వినయం, ఎంత ఎదిగినా పెద్దలను గౌరవిస్తారు. మాటను నిలబెట్టుకునే స్వభావం ఉంటుంది. ఒకసారి ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. నాయకత్వ లక్షణాలు, అవసరమైనప్పుడు అందరినీ సమన్వయం చేస్తూ ముందుండగలుగుతారు. సమస్యల పరిష్కార నైపుణ్యం, కష్టమైన సమస్యలకు కూడా ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొంటారు. ఆధ్యాత్మిక ఆసక్తి, దేవుడిపైన విశ్వాసం, పూజలు, ధ్యానం వంటి వాటిపైన ఆసక్తి కూడా ఉండవచ్చు. కుటుంబ ప్రేమ, కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎంతో త్యాగం చేస్తారు. మంచి స్నేహితులు నిజమైన స్నేహాన్ని విలువగా భావిస్తారు. స్వీయ అభివృద్ధి, ప్రతిరోజు కొత్తది నేర్చుకోవాలని, తమని తాము మెరుగుపరుచుకోవాలని వీరు కోరుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోకండి. ఇతరులను ఎక్కువగా విమర్శించడం తగ్గించండి. విశ్రాంతికి కూడా సమయాన్ని కేటాయించండి. మీపైన మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు. భావాలను నమ్మకైన వారితో పెంచుకోవడం చాలా అలవాటు చేసుకుంటే మీకు మేలు. కన్యా రాశి వారి ప్రత్యేకమైన గుణాలు ఏమిటంటే క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యత, తెలివితేటలు, విశ్లేషణాత్మక ఆలోచన, స్నేహభావము, సమయపాలన, ఆర్థిక నియంత్రణ, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇవి జ్యోతిష సంప్రదాయాల్లో కన్యా రాశి వారికి ఆపాదించే సాధారణ లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తి వ్యక్తిత్వము జనన జాతకం, పెంపకం మరియు జీవిత అనుభవాల ఆధారంగా భిన్నంగా ఉండవచ్చు. చూస్తారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.